2006లో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన యాక్షన్ థ్రిల్లర్ గా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన పోకిరి మూవీలోని నటీ నటనులు మూవీలో ఎలా ఉన్నారు, మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే హీరోగా పండు పాత్రగా నటించిన మహేష్ బాబు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నారు. హీరోయిన్ గా శృతి పాత్రగా నటించిన ఎలియానా డీక్రూజ్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉంది. విలన్ గా అలీభాయ్ పాత్రగా నటించిన ప్రకాష్ రాజ్ మూవీలో ఇలా ఉన్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈయన ఇలా ఉన్నారు. పోలీస్ కమిషనర్ గా నటించిన సాయాజీ షిండే మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఇలా ఉన్నారు. బ్రహ్మానందం ఫ్రెండ్స్, బ్రహ్మానందం మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నారు. ఇన్స్పెక్టర్ పశుపతి పాత్రగా నటించిన ఆశీష్ విద్యార్థి మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. వేణుమాధవ్ ఫ్రెండ్స్, ఈయన ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. సెప్టెంబర్ 25, 2019లో ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. అయితే చివరి రోజుల్లో దొరికిన ఫోటోలో కనుక చూసుకున్నట్టయితే ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. మల్లేష్ పాత్రగా నటించిన సుబ్బరాజ్ సంతోష్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. అజయ్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో అజయ్ ఈ విధంగా అయితే ఉన్నారు. ఐటమ్ సాంగ్ లో కనిపించిన ముమేద్ ఖాన్ మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉంది. నారాయణ పాత్రగా నటించిన సత్యప్రకాష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. హీరోయిన్ అమ్మ పాత్రగా నటించిన సుధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉన్నారు. హీరో ఫ్రెండ్ పాత్రగా నటించిన కృష్ణుడు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. మోనా పాత్రగా నటించిన జ్యోతి రాణా మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా అయితే ఉన్నారు. సత్యం రాజేష్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. బండ్ల గణేష్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. హీరోయిన్ తమ్ముడి పాత్రగా నటించిన మాస్టర్ భరత్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నారు. బండా గణేష్ పాత్రగా నటించిన జీవి సుధాకర్ నాయుడు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఈ విధంగా అయితే ఉన్నారు. పృథ్వీరాజ్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. భిక్షగాడి పాత్రగా నటించిన అలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. సో చివరిగా చూసుకున్నట్టయితే సత్తన్న పాత్రగా నటించిన నర్సింగ్ యాదవ్ ఈయన కూడా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఈయన డిసెంబర్ 31, 2020లో తుది శ్వాస అయితే విడిచారు. చివరి రోజుల్లో దొరికిన ఫోటో ప్రకారంగా చూసుకున్నట్టయితే నర్సింగ్ యాదవ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడటం కోసం వెంటనే మా యొక్క టాలీవుడ్ అన్టోల్డ్ యూట్యూబ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి. అలానే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ మూవీ మీద ఇలాంటి వీడియో చేయాలో మాకు కామెంట్స్ లో చెప్పండి. సో అప్పుడు దాకా బాయ్ ఫ్రెండ్స్.